ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు కామెడీగా మాట్లాడుతూనే నిజ నిజాలను మన ముందుంచుతుంటారు. అలా ఆయన చాలా వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. సినిమాల మీద కూడా ఆయన విమర్శలు చేస్తుంటారు. గతంలో కొన్ని సినిమాల మీద ఆయన మాట్లాడారు. సినిమా సబ్జెక్టు నచ్చకపోయినా, అందులో క్యారెక్టర్ సరిగ్గా లేకపోయినా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అలాగే స్టార్స్ ఎవరైనా నచ్చినా కూడా పొగిడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి. ఇలా అనేక విషయాల్లో మాట్లాడిన ఆయన ఇప్పుడు ప్రభాస్ నాగశ్విన్ల కాంబినేషన్ లో వచ్చిన మెగా హిట్ సినిమా కల్కి గురించి కూడా మాట్లాడారు. ఆ సినిమాని ఏకి పారేశారు. భారతంలో ఉన్నది వేరే, తీసింది వేరే అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ గరికపాటి గారు ఏమన్నారో చూద్దాం. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి జూన్ 27న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు నాగశ్విన్ రూపొందించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను వేరే యూనివర్స్ కు తీసుకువెళ్లింది. ప్రధానంగా కథను మోసింది అశ్వత్థామ పాత్రధారి అయిన అమితాబ్ బచ్చన్ అయినా ప్రభాస్ చరిష్మాతోనే ఓపెనింగ్స్ వచ్చాయనేది నిజం. కమల్ హాసన్, దీపికా పదుకునే, శోభన, పశుపతి, దిశా పటాని వంటి భారీ స్టార్స్ కూడా ఉండడంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించింది మూవీ. అయితే సినిమా మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమా ప్రారంభంలోను చివరిలోను వచ్చిన కురుక్షేత్రం ఎపిసోడ్స్. అక్షరాల గూస్ బంప్స్ తెప్పించాయి ఆ ఎపిసోడ్స్. అయితే టికెట్ రేట్ భారీగా ఉండడంతో మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులు కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం ఇప్పుడు ఓటీటీలో రిపీటెడ్ మోడ్ లో చూస్తున్నారు. కల్కి సినిమాతో ఒక్కసారిగా అందరూ మహాభారతం గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. అంతలా సినిమాని ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కించారు నాగశ్విన్. ఇక సినిమా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో అర్జునుడు, కర్ణుడు పాత్రలు, వాటి మధ్య సన్నివేశాల గురించి తెగ డిస్కషన్స్ నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు, లేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అయితే ఆ టైం దాటింది. మహాభారతంలోని ప్రతి ఘట్టాన్ని క్షుణ్ణంగా చదివిన ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు గారు ఈ మ్యాటర్లోకి ఎంటర్ అయ్యారు. కల్కి సినిమాపై విమర్శలు చేసి మళ్లీ ఆ సినిమాని వార్తల్లోకి తెచ్చారు. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా గరికపాటి గారు ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా కల్కి గురించి ప్రస్తావన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు, సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వత్థామ, కర్ణుడిని హీరోలుగా చూపించడం ఏంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనమేం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అదే నిజం. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంట్ గా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్ర పాడైపోతుంది. పైగా మహాభారతం అంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామని కర్ణుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం కూడా లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైందనే డైలాగ్ కూడాను. అసలు ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా అని గరికపాటి గారు ఫైర్ అయ్యారు. ఇక గరికపాటి గారి కామెంట్స్ పైన కొందరు తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వచ్చిన పౌరాణిక గాథలు సైతం వాస్తవికతకు ఆమడ దూరంలో ఉంటాయి అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగశ్విన్ కూడా అలానే సినిమాను తీశారు, సినిమాటిక్ లిబర్టీ వాడారు అని అంటున్నారు. మరి దీనికి సమాధానం సినిమా టీం నుండి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విమర్శల నేపథ్యంలో రెండో పార్టులో భారతాన్ని చూపించే విషయంలో జాగ్రత్త పడతారా లేక ఇలానే చేస్తారా అనేది మరో చర్చగా మారింది.